అవర్ ఛానల్. కన్ఫర్మ్ లిస్ట్ వచ్చేసింది. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ తో పాటు హౌస్ ఎలా ఉండబోతుంది, హౌస్ లో రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈసారి జైలు కూడా ఉంది. ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. అలాగే అగ్ని పరీక్ష షో నుంచి ఎవరు వెళ్ళబోతున్నారు, ఎంతమంది వెళ్ళబోతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నోటిఫికేషన్స్ లో సెలెక్ట్ చేసుకుని అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు వస్తుంది అనమాట. ఫస్ట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ప్రోమోలో ఏం చూపిస్తున్నారంటే డబుల్ హౌస్ అని చూపిస్తున్నారు కదా. సో ఈ డబుల్ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే లోపలేమి 2 హౌసెస్ ఉండవు. ఇప్పుడు లోపలికి అందరూ ఒకే ప్లేస్ నుంచి ఎంటర్ అవుతారు. వెళ్ళిన తర్వాత కూడా లోపలేమి 2 హౌసెస్ ఉండవు. గేట్ లోంచి లోపలికి వెళ్తామా, వెళ్ళిన తర్వాత పోనీ లోపల 2 హౌసెస్ ఉంటాయేమో అని అనుకుంటారు. అలా కూడా ఉండవు, 2 హౌసెస్ ఉండవు. ఏం జరుగుతుంది అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా సేమ్ ఎగ్జాక్ట్ ఎప్పట్లాగా ఉండేలాగా బిగ్ బాస్ హౌస్ ఉంటుందా, అందులోంచి ఒక బెడ్రూమ్ లోకి వెళ్తారు. ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బెడ్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్, అంటే ఒక పెద్ద బెడ్రూమ్ లో ఇంకో మినీ బెడ్రూమ్ అన్నమాట. మేబీ అలా ఒక బెడ్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళడం, ఇలా 2 బెడ్రూమ్స్ పెట్టడం. మరి దీన్ని డబుల్ హౌస్ అంటున్నారేమో కానీ, సో కాన్సెప్ట్ అయితే ఇదనమాట. కన్స్ట్రక్షన్, బిగ్ బాస్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఇది జరుగుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే బిగ్ బాస్ హౌస్ ముందు బిగ్ బాస్ ఎల్లో గోల్డ్ కలరు, బ్రౌన్ కలరు, బ్యాక్గ్రౌండ్ అంతా బ్రౌన్ కలర్ టేబుల్స్. సో ఇలా అనమాట, ఎల్లో గోల్డ్ కలరు బిగ్ బాస్ సీజన్ 1 రాసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్ వేయడం. సో ఈ రకంగా కన్స్ట్రక్షన్ అంతా ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఒక బెడ్రూమ్ లోకి వెళ్తారు. ఆ బెడ్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ లోకి, మొత్తం ఉండేవి 2 బెడ్రూమ్సే. బేబీ హౌస్ లో ఉండేవి 2 బెడ్రూమ్సే. ఆ 2 బెడ్రూమ్స్ కూడా ఎలా అంటే ఒక బెడ్రూమ్ ఇక్కడ, ఒక బెడ్రూమ్ అక్కడ, అలా కాదు. ఒక బెడ్రూమ్ లోకి వెళ్తాం, ఆ బెడ్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ లోకి ఎంట్రీ అనమాట. అంటే వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటదంటే ఆ బెడ్రూమ్ లో లోపల ఇంకో బెడ్రూమ్ ఉంటుంది కదా, మేబీ అందులో కామనర్స్ అయినా పెట్టొచ్చు. అంటే కొన్ని రోజులు కామనర్స్ ని లేదా కొన్ని రోజులు సెలబ్రిటీస్ ని ఆ లోపల ఉన్న రూమ్ లో పెట్టి, బయట ఉన్న బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకి అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకుని కానీ వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళలేకపోవడము, ఇలాంటి కాన్సెప్ట్ లేయో పెట్టబోతున్నారు. అండ్ ఇది ఎలా ఉంటదంటే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్తాం, ఆ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ కి దారి, అండ్ అక్కడే జైలు. సో ఇది ఇలా ఉండబోతుంది అనమాట హౌస్. ఎప్పటిలాగే కలర్ఫుల్ గా ఉంటది హౌస్, బట్ ఆ కలర్స్ అయితే ఇవి అనమాట. మన సేమ్ బిగ్ బాస్ లోగో వస్తుంది కదా, ఎల్లో గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్, ఈ మిక్సింగే హౌస్ లో ఉంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఉన్నవి టూ బెడ్రూమ్స్. మామూలుగా మనం ఇంతకు ముందు సీజన్స్ లో ఒకవేళ 2 బెడ్రూమ్స్ ఉన్నా లేడీస్ కి ఒకటి, జెంట్స్ కి ఒకటి, అలా డిఫరెంట్ బెడ్రూమ్స్ ఉండేవి. అలా కాదు. అండ్ ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే కామనర్స్ సెలబ్రిటీస్ తో సేవలు చేయించడాలు ఇలాంటివేవో కాన్సెప్ట్లు కూడా ఉండబోతున్నాయంట. అది టాక్, ప్రస్తుతానికి అయితే రూమర్. సో ఇది కూడా ఉండబోతుందంట. ఈసారి సెలబ్రిటీస్ కి మాత్రం చుక్కలే, అండ్ కామనర్స్ కి మాత్రం ఆల్రెడీ ఒక ఓటు బ్యాంక్ వచ్చేసింది. సో వీళ్ళందరికీ పాజిటివిటీ అని కూడా కాదు, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఈసారి ఎవరైతే కామనర్స్ వెళ్తున్నారో, ఇంతకుముందు కామనర్స్ ఎవరైనా వెళ్ళారనుకో, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కామనర్ కాదు కాబట్టి తను అన్ని విన్నర్ వరకు వెళ్ళాడబ్బా. ఇప్పుడు కామనర్ అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, హరీష్ కానివ్వండి, నాగా కానివ్వండి, వీళ్ళిద్దరూ వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. చాలా మందికి ఆ నాగా నిజాయితీ కానివ్వండి ఇవన్నీ నచ్చుతున్నాయి. అలాగే హరీష్ బోల్డ్నెస్, అంటే స్ట్రాంగ్ గా మాట్లాడే విధానం. సో ఇతను బిగ్ బాస్ లో ఉంటే మనకు కొంచెం కంటెంట్ వస్తుందేమో ఈ ఫీలింగ్. అండ్ మనీష్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి జడ్జెస్ తో తిట్లు తిని ఫైనల్ గా విన్ అవడాలు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుని వెళ్తున్నారు అనమాట. వీళ్ళకి మాత్రం మామూలు అడ్వాంటేజ్ కాదు. హౌస్ లోకి వెళ్ళి కనుక 1 వీక్ బాగా ఆడారంటే ఓ రేంజ్ లో ఓట్లు పడతాయి. వీళ్ళకి పిఆర్లతో పని ఉండదు అనమాట. శ్రీజ ప్రతి గేమ్ లోనూ తను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాగా తినైతే ఫస్ట్ అసలు ఇతను ఆడతాడా అన్నట్టు అనిపించాడు కదా, అతను అలా ప్రూవ్ చేసుకుంటూ తన నిజాయితీ. ఫస్ట్ లో అభిజిత్ నాగాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ నిజాయితీ నచ్చింది అందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని అన్నాడు ఆ రోజు. సో ఇప్పటి వరకు కూడా సేమ్ నిజాయితీ కంటిన్యూ చేశాడు. సో అది తనకి ప్లస్ అవుతుంది అనమాట. ఆ మంచితనం అది కంటిన్యూ చేయడం ఇది ప్లస్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కటి. ఇంకా 2 ఏంటంటే, ఇంతకు ముందు పల్లవి ప్రశాంత్ ని పక్కన పెడితే సీజన్ 2 లో అనుకుంటా గణేష్, సంజన వీళ్ళు కామనర్స్, రియల్ కామనర్స్. సో వాళ్ళకి ఏమైంది, ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆ సంజన అన్న అమ్మాయి ఫస్ట్ వీకే టాటా బై బై అయిపోయింది. ఎందుకు, తనకంటూ ఒక ఓటు బ్యాంక్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ శ్రీజ కానివ్వండి, ఈ మనీష్ కానివ్వండి, నాగా గారు కానివ్వండి, హరీష్ కానివ్వండి, వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చారే అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది. అరే మనం ఈ కంటెస్టెంట్ ని
ఉంచుతాం, ఫ్యాన్ అవ్వకర్లేదు. బట్ ఇప్పుడు హరీష్ ఉన్నారు, అరే కంటెస్టెంట్ మనకు ఉంటే బాగుంటది, మనం ఓట్లేద్దాం, నెక్స్ట్ రౌండ్ తీసుకెళ్దాం. ఇలాంటి ఒక మైండ్ సెట్ అగ్ని పరీక్ష వల్ల కామనర్స్ మీద ఆడియన్స్ కి వచ్చిందనమాట. సో చాలా బిగ్ అడ్వాంటేజ్. సెలబ్రిటీస్ కి ఒకవైపు ఈ అడ్వాంటేజ్ లేదు, లోపలికి వెళ్ళి ఏమైనా కామనర్స్ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారా పెంట పెంట అవుతుంది వాళ్ళది. భయంకరంగా ట్రాల్ చేస్తారా, మీరు కామనర్స్ తక్కువ చేసి చూస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ట్రాల్ చేస్తారు. సెలబ్రిటీస్ మాత్రం ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ మాత్రం కామనర్స్ విషయంలో, ప్రశాంత్ విషయంలో అలాగే కదా అయింది. అమర్ ఏదో అనేసాడు, తిన కామనర్ కాబట్టి ఇతను పట్టించుకోలేదు, ఇలా రచ్చరచ్చ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ సెలబ్రిటీస్ కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ వీళ్ళేమో ప్రూవ్ చేసుకుని వెళ్ళారు, వాళ్ళేమో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు కదా, అది కూడా ఆడియన్స్ అరే వీళ్ళు కష్టపడి ఆడిల్లేరు, వాళ్ళు ఏమన్నా తోపులా డైరెక్ట్ హౌస్ లోకి వచ్చేస్తే మనం వాళ్ళని సపోర్ట్ చేయాలా, ఈ కష్టపడి వెళ్ళిన వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఇలాంటి థింకింగ్ ఉంటుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క థింకింగ్. లేదు మాకు వాళ్ళని ఆ సీరియల్లో చూసాం, మాకు వాళ్ళు ఇష్టం, ఇలాంటి ముందు ఫ్యాన్ బేస్ ఉంటుంది. అన్నిటికంటే ముందు మాట్లాడుకోవాల్సింది లాస్ట్ సీజన్ లో మనకి ఏదైతే నిఖిల్ ఉన్నాడో, ఆ నిఖిల్ కి ఫ్యాన్ బేస్ ఉన్నదో, అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ప్రస్తుతానికి అయితే సైనే చేయలేదు. అంటే అగ్రిమెంట్ అలాంటి మంచి కంటెస్టెంట్ ఎవరికి అగ్రిమెంట్ అయినట్టు కనపట్లేదు. సో ఇది ఫస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఒకసారి మాట్లాడుకుందాము. సంజన గల్రాని, ఈమె ఆల్రెడీ కన్నడలోనూ హిందీలోనూ ఎక్కడో ఆల్రెడీ ఒక బిగ్ బాస్ లో చేసిందంటే అక్కడ కొంచెం మంచి పేరే తెచ్చుకుంది అని అంటున్నారు. తిను బుజ్జిగాడులో త్రిష వాళ్ళ సిస్టర్ గా చేసిందంట, తిను కన్ఫర్మ్డ్. వీళ్ళలో ఇప్పుడు నేను చెప్పే పేర్లలో 99% అందరూ కూడా కన్ఫర్మ్ అయిన వాళ్ళు అనమాట. జస్ట్ 1% లాస్ట్ మినిట్ లో ఏమైనా కాంట్రాక్ట్ సైన్స్ ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోవాలి కానీ, లేదంటే ఆల్మోస్ట్ కొంతమంది అయితే అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. అంకిత, ఈ తిను లాహిరిలో హీరోయిన్ గా చేసిన ఆమె, తిను కన్ఫర్మ్డ్. సుమన్ శెట్టి మనం చైల్డ్ కమెడియన్ గా మనం చూసాము. సో ఇతను ఇప్పుడు పెద్దోడయ్యాడు, ఏవి షూట్ కూడా అయిపోయింది, తిను కంపల్సరీ వస్తున్నాడు అనమాట. కమెడియన్ గా తీసుకుంటున్నట్టున్నారు. ఇతను కమెడియన్ గా తీసుకుంటున్నారంటే మనకి ఇద్దరిని తీసుకుంటున్నట్లు లెక్క. ఒకళ్ళు సుమన్ శెట్టి, సుమన్ శెట్టి, రెండో వాళ్ళు వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్, తనది కూడా అగ్రిమెంట్ అయిపోయింది, తను కూడా కంపల్సరీ వస్తున్నాడు అనమాట. నెక్స్ట్ తనూజ కుక్ విత్ జాతిరత్నాల్లో చేసినట్టుంది. అండ్ ముద్దమందారంలో అందరికి ఈ అమ్మాయికి ఫ్యాన్స్ బాగా వచ్చారు. ముద్దమందారం సీరియల్ నుంచి ఈ అమ్మాయి తనూజ, తిను కూడా కన్ఫర్మ్డ్. అండ్ అగ్ని పరీక్ష టాప్ 15 లో కూడా సెలెక్ట్ అవ్వకుండా శ్రీతేజ సింగర్ బయటకు వెళ్ళిపోయాడు కదా, తను వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ అవ్వబోతున్నాడు. సో తిను ఫస్ట్ డేనే తీసుకుంటాడా లేదా ఫస్ట్ వీక్ తీసుకుంటారా అన్నది డౌట్, కానీ ఖచ్చితంగా తినైతే బిగ్ బాస్ కి వస్తున్నాడు శ్రీతేజ. సో అదేంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని ఎందుకు వైల్డ్ కార్డ్ గా తీసుకుంటున్నారు? అదే అగ్ని పరీక్షలో ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకుని ఛాన్స్ రాని ఎవరైతే ఓటింగ్ ద్వారా కానివ్వండి, డైరెక్ట్ సెలక్షన్స్ ద్వారా కానివ్వండి వెళ్లే ఛాన్స్ రాలేదో అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు శ్రీతేజని తీసుకోవడం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ని అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు, నాకు కూడా ఉంటది. బట్ నేను విన్నది ఏంటంటే ఇతని గురించి, ఇతను ఈ అగ్ని పరీక్షకి అసలు ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోలేదు. బిగ్ బాస్ టీమే తన్ని డైరెక్ట్ అంతకు ముందే BB9 కోసం అప్రోచ్ అయ్యింది. బట్ వాళ్ళు మళ్ళీ అగ్ని పరీక్షకు పంపారు. ఇతను ఒకళ్ళు నేను ప్రసన్న కుమార్ కూడా ఇక్కడ ఈ కామనర్స్ కి అప్లికేషన్ పెట్టుకోకుండానే ఫస్ట్ బిగ్ బాస్ టీం ప్రసన్న కుమార్ ని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని అగ్ని పరీక్షకు పంపారు అన్నది ఒక టాక్ అనమాట. సో అందులో భాగంగానే శ్రీతేజని పంపుతున్నట్టున్నారు. ప్రసన్న కుమార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన్ని హౌస్ లో పెద్దగా చాలా ఇన్స్పిరేషనల్, ఆయన ఇన్స్పిరేషన్ ముందు ఎవరో పనికిరారు, అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. బట్ ఆయన్ని తీసుకుంటారో తీసుకోరో అన్నది ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆయనకు ఉంటాయో అన్నది చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి, ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, బట్ ఈమె ఇంకా సైన్ చేసినట్లేదు. సో ఇది. అండ్ సీరియల్ యాక్టర్ భరణి, ఈయన కొన్ని సినిమాల్లో కూడా చేశాడు, అందరికీ తెలిసిన ఫేసే. ఇతను కూడా BB9 కు వస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఆశా సేని, నేను అందరికీ తెలిసిన అమ్మాయి, నువ్వు నాకు నచ్చావులో ఉంది కదా, నువ్వు నాకు నచ్చావులో ఉంది, లక్స్ పాపా సాంగ్ లో ఉంది. సో ఈ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి కొంచెం మంచి ఎలా ఉంటది అన్నది పక్కన పెడితే ఈ అమ్మాయి కొంచెం పద్ధతిగా మాట్లాడుతుందంట, జనాలకి రెస్పెక్ట్ ఇచ్చి అని తెలిసింది. సో అది ఎంతవరకు నిజమని చూద్దాం. తిన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్, కానీ ఒక 1% డౌట్ ఉంది ఈ అమ్మాయి విషయంలో. బట్ ఈ అమ్మాయి అంటే అది ఈ విషయంలో బట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఫోక్ సింగర్ నాగదుర్గ, తిన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ దేవ్జాని, తిను కూడా ఇంకా అగ్రిమెంట్ అయినట్లేదు, సో తిను కూడా కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ, ఆల్రెడీ
చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈమె మీద మేబీ ఈమె ద్వారా ఏమన్నా టీఆర్పీ కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ టీమ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అందుకే ఈమెను తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ దివ్యల మాధురి ఉంది కదా, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి, ఈవిడ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేలాగే ఉంది అని అనుకునే లోపల మళ్ళీ ఎందుకో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది కూడా. నాకేమనిపిస్తుంది అంటే ఈ దివ్యల మాధురి ప్రస్తుతానికి అయితే ఈ బీబీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అని అంటున్నారు, కానీ ఏమన్నా లాస్ట్ మినిట్ లో మళ్ళీ తట్టపట్ట సర్దుకుని వచ్చేస్తుంది కూడా అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ అలేఖ్య చిట్టి పీకిల్స్ నుంచి రమ్య, దివ్యల మాధురి అండ్ రమ్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అవ్వలేదు, సైన్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారు, ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాను రాను బొంబాయికి రాను సాంగ్ అతను ఉన్నాడు కదా, రాము రాథోడ్, తన సైన్ కూడా అయిపోయింది. సో తిన ఖచ్చితంగా BB9 లో మనం చూస్తాం ఇతన్ని. నెక్స్ట్ వచ్చేసి శుభం హీరో హర్షిత్ రెడ్డి, ఇతనైతే ప్రస్తుతానికి రావట్లేదు, ఎలాంటి సైన్లు ఏమి అవ్వలేదు ఇతను అయితే. అంటే ఇతను వస్తున్నాడని రూమర్స్ వచ్చాయి, ప్రస్తుతానికి అయితే ఇతను రావట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, ఈ బెడ్రూమ్స్ కూడా ఒకరికే కంటిన్యూగా ఉండకపోవచ్చు అనమాట. ఎవ్రీ వీక్ బెడ్రూమ్స్ స్వాప్ చేయడం, అంటే కామనర్స్ లోపలికి పంపి బయట సెలబ్రిటీస్ ని, లేదా బయట కామనర్స్ నుంచి లోపల సెలబ్రిటీస్ ని పెట్టి, సో ఇలాగా పెట్టొచ్చు అనమాట, ఇలా పెట్టే ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి ఎంతమందిని తీసుకుంటున్నారంటే 3 డైరెక్ట్ తీసుకుంటారు. అండ్ ఓటింగ్కి వెళ్ళారు కదా, ఈ ఓటింగ్ నుంచి 2 తీసుకుంటారు. తీసుకుంటే ఇంకొకరిని అప్పటి సిచ్యువేషన్ బట్టి ఇంకొకరిని, అంటే 5, 6 ఎందుకంటే దాటే ఛాన్స్ లేదు. సో ఇదనమాట. అండ్ ఆ డైరెక్ట్ తీసుకునే వాళ్ళలో మేబీ శ్రీజ అండ్ నాగా గారు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. థర్డ్ పర్సన్ వచ్చేసి హరీష్ ని గాని మనీష్ ని గాని వీళ్ళిద్దరిలో ఒకరిని. సో ఇలాగ నాగా గారిని అండ్ శ్రీజ వీళ్ళిద్దరిలో ఒకరిని డైరెక్ట్ BB9 పంపే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళని ఓటింగ్ లో టాప్ లో ఉన్న 2 పంపే ఛాన్స్ ఉంది. సో సిచ్యువేషన్ బట్టి కొంచెం అటు ఇటు కూడా మారచ్చు అంటున్నారు, అంటే ఇంకొకళ్ళు పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది కామనర్స్ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు. ఇంకా సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మాక్సిమం 12, 13 అంటే మొత్తం అందరూ కంటెస్టెంట్స్ అటు సెలబ్రిటీస్ ఇటు కామనర్స్ కలిపి 18 or 19 ఉండేలాగా పంపుతారనమాట. అంటే సెలబ్రిటీస్ 12 or 13 అండ్ కామనర్స్ 5 or 6. సో ఇది ఇలాగా పంపబోతున్నారు. అండ్ షూట్ వచ్చేసి ఈ గ్రాండ్ లాంచ్ షూటింగ్ వచ్చేసి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఆల్రెడీ కొంతమంది ఏవి షూట్లు ఆల్రెడీ అయ్యాయి, అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అవుతున్నాయి, ప్రాక్టీస్లు అవుతున్నాయి. సో షూట్ వచ్చేసి సెప్టెంబర్ 4th, 5th, 6th ఈ 3 రోజులు జరగబోతుంది. అండ్ ఇందులోనే హౌస్ టూర్ కూడా ఉండబోతుంది. సో ఇదనమాట. ఇంకా షో వచ్చేసి మండే టు ఫ్రైడే 9:30 to 10:30 PM అండ్ సాటర్డే సండే ఎప్పట్లాగే 9 to 10:30 అండ్ లైవ్ ఎప్పట్లాగే జియో హాట్స్టార్ లో 24/7 లైవ్ కూడా ఉండబోతుంది. సో ఇది అన్నమాట గ్రాండ్ లాంచ్ కి సంబంధించిన అప్డేట్స్. సో మీ ఒపీనియన్ ఏంటి? డబుల్ హౌస్ ఇలా 2 హౌస్ బెడ్రూమ్ లోపల బెడ్రూమ్ పెట్టి ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు, మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి.